జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ ధరముని. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి నిగనిగ చెంపల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన దేశ ప్రధాన సేవకుడు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారిని ఏదో ఆర్డినెన్స్ విషయంలో పక్కకు అమీర్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిని, ఈడ పక్కకు పెగ్మన్, ఐఎమ్ రియలీ సారీ, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్, మన అదేమంటారు భగవత్ మాన్ని పెట్టుకొని మన దేశ ప్రధానిని విమర్శించడానికి ప్రయత్నం చేస్తాడు ఏదో ఆర్డినెన్స్ మీద. అయితే కేసీఆర్ గారు ఏదో దేశం ఎమర్జెన్సీలకు వెళ్ళిపోయినట్టు, మొత్తం పరిపాలన హస్తగతం అయిపోయినట్టు మీరు ప్రజలకు సగం సత్యాలు చెప్పకుండ్రి. ఎందుకంటే మీరు హరిశ్చంద్రుల మునిమన్మలు కాదు, ఇది మొత్తం తెలంగాణ ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు ఏదో పెద్ద హరిశ్చంద్రుడు మునిమన్మడు లెక్క పక్కకు హానెస్ట్, ఇక నాకు మాటలు వస్తాయి కానీ కేజ్రీవాల్ని పక్కకు పెట్టుకొని మీరు మాట్లాడితే ఎవరు నమ్మరు. అయితే ఇక డైరెక్ట్ నేను టాపిక్లోకి వస్తా, మసాలా మాట్లాడా. ఈ ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చిర్రు, ఏం అవసరం వచ్చింది, అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్, అత్యున్నత న్యాయ వ్యవస్థ, దేశ అత్యున్నత న్యాయ వ్యవస్థ ఏం మాట్లాడినరు, మీరు 5 జడ్జి బెంచ్ అని అన్నారు కదా, చీఫ్ జస్టిస్ హానరబుల్ చంద్రచూడ్ గారు ఏమని మాట్లాడినరు, ఎక్సెట్రా మొత్తం ప్రస్తావిద్దాం, మాట్లాడదాం. కేసీఆర్ గారు సగం చెప్తారు కదా, అందుకని అసలు ఈ ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చిర్రు అని అంటే, కేజ్రీవాల్ గవర్నమెంట్ ఏదైతే అరాచకాలు చేస్తుందో దానికి అగేన్స్ట్గా తీసుకొచ్చిర్రు. ఫ్రెండ్స్, ఎందుకు తీసుకొచ్చిర్రంటే, ఆశిష్ మోరే అని చెప్పి ఎవరైతే మన బ్యూరోక్రాట్ ఉన్నారో ఢిల్లీలో, సౌరభ్ భరద్వాజ్ అని ఒక ఆమ్ ఆద్మీ పార్టీ మినిస్టరు, ఆయనని ఏ రీజన్ లేకుండా ట్రాన్స్ఫర్ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఇన్వాల్వ్ అయ్యి ఈ ట్రాన్స్ఫర్ని ఆపిండు. ఆయన ఆశిష్ మోరే స్టేట్మెంట్ గిట్లా మీరు వింటే ఆయన ఏమన్నాడంటే, మన ఐఏఎస్ ఆఫీసరు నన్ను ఒక పొలిటికల్ మోటివ్తోని, ఒక పర్సనల్ వెంజెన్స్తోని నన్ను జరుపుతున్నారు అని చెప్పి ఆరోపించిండు. ఇప్పుడు కేసీఆర్ గారికి నా సూటి ప్రశ్న ఏందనంటే, డూ యూ థింక్ దట్ ది బ్యూరోక్రాట్స్ or the group A officers or the DANIC officers are your slaves to get transferred immediately when you have a political vengeance, or to that matter you have your personal agenda or you have a personal vengeance? ఇలా అడుగుతుంది దేశము, అడుగుతుంది దేశ్ కా నేతాని, అడుగుతుంది తెలంగాణ. కేసీఆర్ గారు, మీకు ఇవి సూటి ప్రశ్నలు. మీ పర్సనల్ అజెండా ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఫ్రెండ్స్, ఆర్డినెన్స్ ఎట్లా తీసుకొచ్చిండ్రనంటే, పవర్ మొత్తం చేతిలో పెట్టుకొని తీసుకురాలే మోడీ సర్కార్. ఈ దేశ ప్రధాని దేశ ఓటర్లని చాలా కన్సిడరేషన్లకు తీసుకొని మాట్లాడతాడు. ఎందుకంటే నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఫ్రేమ్ చేసి, ఇది లెఫ్టినెంట్ గవర్నర్ కింద నేతృత్వం వహిస్తుంది ట్రాన్స్ఫర్ ఆఫ్ ది గ్రూప్ ఏ ఆఫీసర్స్ ఆర్ ది డానిక్ ఆఫీసర్స్ ఇన్ దిస్ రిగార్డ్ అని చెప్పిండ్రు. నౌ ఇప్పుడు ఈయన ఏదైతే ఎమర్జెన్సీ లెక్క సిచ్యువేషన్ వచ్చిందని చెప్తున్నాడు కదా దేశం మొత్తంలో, కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు భారత రాజ్యాంగ పుస్తకం ఎందుకు చదవలేసారు? ఇవాళ అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది దేశం. దేశ్ కా నేత అనగానే సరిపోదు సార్, 80,000 పుస్తకాలల్లా ఒక భారత రాజ్యాంగం ఉందా చదువుండ్రి. ఎందుకంటే లేకపోతే మీకు ఉంటారు కదా చుట్టుపక్కల మీ నామినేటెడ్ అడ్వకేట్ జనరల్ ఎక్సెట్రా గలని అడుగుర్రి. ఆర్టికల్ 239AA ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ది రైట్స్ ఫర్ ఎన్ ఆర్డినెన్స్. అందులో వీళ్ళు ఏం చేసిరంటే, ఇన్సర్షన్ ఆఫ్ ఎ న్యూ సెక్షన్ కాల్డ్ 3A, అడిషనల్ ప్రొవిజన్స్ విత్ రిగార్డ్ టు ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ అమెండ్మెంట్ ఆఫ్ సెక్షన్ 41. ఆ సెక్షన్ 3A ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చెప్తున్నా కేసీఆర్ గారు మీ కొరకు, ఏందనంటే ఆ సెక్షన్ 3A ఏం చెప్తుందంటే, ఫ్రెండ్స్, నాట్ విత్ స్టాండింగ్ ఎనీ కంటెంట్ ఇన్ ఎనీ జడ్జ్మెంట్, ఆర్డర్ ఆర్ డిగ్రీ ఆఫ్ ఎనీ కోర్ట్, ద లెజిస్లేటివ్ అసెంబ్లీ షల్ హ్యావ్ ది పవర్ టు మేక్ లాస్ యాజ్ పర్ ది ఆర్టికల్ 239AA except to any matter enumerated in the entry 41 of list 2 of the 7th schedule of the Constitution of India, or any matter connected within incidental thereto అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. ఈ ఎంట్రీ 41 మనకు ఇన్సైట్ చేస్తుంది ఫ్రెండ్స్, ఏమనంటే మనకు తెలియజేస్తుంది ఏంటంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ డానిక్ ఆఫీసర్స్, వాళ్ళ ఇంక్లూజన్ ఎట్లా ఎక్సెట్రా. ఇది డైరెక్ట్గా చేస్తున్నారా, లెఫ్టినెంట్ గవర్నర్కి కంప్లీట్గా పవర్ ఇచ్చిర్రా ఈ ఆర్డినెన్స్ త్రూ అంటే కాదు. ఒక నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీ పెట్టి
ఒక ఇంక్లూజివ్ అప్రోచ్తోని లెఫ్టినెంట్ గవర్నర్కి పవర్లు ఇచ్చారు. ఎందుకు? ఆశీష్ మోరే అనే ఒక బ్యూరోక్రాట్ని మనీష్ భరద్వాజ్ అనే ఆప్ మినిస్టరు పొలిటికల్ వెంజన్స్తోని, పర్సనల్ వెంజన్స్తోని ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ సార్కి నా సూటి ప్రశ్న ఏంటంటే, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మీరు మాట్లాడుతున్నారు, ఇంట్లో భారతీయ జనతా పార్టీ ఆర్ టు దట్ మ్యాటర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ విత్ ది సుప్రీం కోర్ట్ ఏమని ఉండంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టేట్, ఇట్ ఈస్ ఎ యూనియన్ టెరిటరీ. ఫర్దర్ ఇట్ హ్యాస్ ఎ స్పెషల్ స్టేటస్ కాల్డ్ యాజ్ నేషనల్ క్యాపిటల్ రీజన్. లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ సినారియో. అందుకని ఇష్టం వచ్చినట్టు ఆఫీసర్లను బదిలీ చేసి పొలిటికల్ వెంజెన్స్ ఆర్ పర్సనల్ వెంజెన్స్ తీసుకుంటే కరెక్ట్ కాదు అని చెప్పి క్లియర్ కట్గా చేసి ఒక సివిల్ సర్వీస్ అథారిటీని పెట్టినారు. మీలాక ప్రగతి భవన్లో క్యాబినెట్ మీటింగ్ అంటారు కానీ అలా కేసీఆర్ మీటింగే ఉంటుంది, అది కేసీఆర్ గారే డెసిషన్ తీసుకుంటారు. అట్లా తీసుకోరు మా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఇందులో మొత్తం ఏం చేసిండ్రనంటే ఫ్రెండ్స్, ఇందులో మీరు అర్థం చేసుకోవాలి ఏంటనంటే, హానరబుల్ సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనము మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేతృత్వంలో ఏమని మాట్లాడిండ్రంటే, జడ్జ్మెంట్ ఆఫ్ మెజారిటీ హవెవర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి ఉంటుందని చెప్పుకుంటేనే judgment of majority however clarified that parliament makes law in relation to any subject in list 2 and list 3. The executive power of the GNCTD shall then be limited by the law enacted by the parliament. Parliament ki power ichindi kada aa dharmasaname clearly narrates the capability of the parliament to make law. భారత రాజ్యాంగానికి కట్టుబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఈ ఆర్డినెన్స్ పవర్ అనగానే ప్రెసిడెంట్ ఏదో డిస్క్రిటరీ పవర్స్ యూజ్ చేసింది కాదు ఫ్రెండ్స్. ఈ ఆర్డినెన్స్ అనేది క్యాబినెట్ అప్రూవల్తోనే ముంగటికి పోతుంది. ప్రైమ్ మినిస్టర్ లెడ్ క్యాబినెట్తోనే ముంగటికి పోతుంది. 6 నెలల సమయంలో రాజ్యసభ లోక్సభల దీన్ని మనం ఆమోదించుకోవాలి. అందుకే కేజ్రీవాల్ ఇలా కాళ్ళకి గజ్జలు కట్టుకొని ఎవడు గతి లేక అక్కమొకటి గతి అన్నట్టు మన నిగనిగ చెంపల కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గరకు వచ్చిండ్రు. పక్కకున్నోడు పెగ్మన్ సార్. ఇది ఆఫీసర్లను బదిలీ చేసుడంటే ఆఫీసర్స్ చాయిస్ అని విస్కీ గురించి మాట్లాడతాను సార్. ఆఫీసర్స్ చాయిస్ కాదు ఇది. ప్రజల పట్ల ఉన్న మన నమ్మకాన్ని వ్యక్తిత్వం చేసుకోవాలడ ఆ కుర్చీలలో కూర్చున్నోళ్ళు మీరు. ఇది మీరు యాద్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఆర్టికల్ 123 ఆఫ్ ది పార్లమెంట్ క్లియర్లీ ప్రొవైడ్స్ దిస్ పవర్స్ ఆఫ్ ఆర్డినెన్స్ టు ది పార్లమెంట్. ఆర్టికల్ 123 క్లియర్లీ చెప్తున్నది ఇక్కడ. ఇవన్నీ పక్కకు పెట్టి ఇవన్నీ చూసుకోకుండా నోటికొచ్చింది మాట్లాడి ప్రజలను ఏదో మభ్యపెట్టి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. సరే, ఇదే ఆర్డినెన్స్ కొరకు ఇదే కేసీఆర్ గారు పెట్టి షాబాను కేసులో ఆ రోజు మళ్ళీ కాంగ్రెస్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, మిస్యూజ్ ఆఫ్ ఆర్డినెన్స్ అని ఎందుకు మాట్లాడారు? ఆ రోజు షాబాను కేసుని పక్కకు కొట్టేసిన ఆర్డినెన్స్ మీకు సంసారం. ఇవాళ నేషనల్ క్యాపిటల్ రీజన్ని ఇష్టం వచ్చినట్టు పొలిటికల్ వెంజెన్స్ పెట్టుకొని పర్సనల్ వెంజెన్స్కి తీస్తే వ్యభిచారమా? అడుగుతుంది తెలంగాణ కేసీఆర్ గారు, అడుగుతుంది దేశం. భారత్ మాతాకి జై.